చూశారు కదా పూర్ణం ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఉండాలండి. చాలామంది ఇష్టపడతారండి. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఫంక్షన్లో కానీ పెద్ద పెద్ద హోటల్స్లో కానీ సేమ్ ఇదే విధంగా మేము చేస్తామండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. ఇందులోకి నెయ్యి కలుపుకుంటే మాత్రం ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూర్ణాలండి. కొంతమంది పూర్ణం బూరెలు కూడా అంటుంటారు. ఇవి పెద్ద పెద్ద ఫంక్షన్లో కానీ మామూలుగా హోటల్స్లో మిల్స్లో బాగా ఇస్తుంటారండి. ఇది చాలా పెద్ద పెద్ద హోటల్స్లో ఇస్తారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికి ఒక మినీ బోండా లాగే ఉంటుంది కానీ అందులో ఉండే స్వీట్ మాత్రం చాలామంది ఇష్టపడతారు. ఇది ఎలా చేయాలో మీకు పిన్ టు పిన్ ఒక ఇంట్లోకి సరిపడా లేదా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా ఒక చిన్న క్యాటరింగ్ సరిపడా మేము ఒక హాఫ్ కేజీతో ఇప్పుడు చేస్తున్నామండి. అంటే ఒక 15 నుంచి 20 బూరెల వరకు చేస్తున్నాము. తను వచ్చేసి మురళి సౌత్ ఇండియన్ మాస్టరు. మా దాంట్లో పూర్ణాలు చాలా బాగా చేస్తారండి. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు పిన్ టు పిన్ మీకు అందిస్తాం. ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మేము ఒక 2 గంటల ముందు ఇవి ఆల్రెడీ మొత్తం నానబెట్టామండి. ఇవి వచ్చేసి శనగపప్పు నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా ఉందో, ఈ విధంగా లావ్ అయిపోయింది, బాగా ఉబ్బింది. అంటే ఒక 2 గంటల వరకు మినిమం 2 గంటలు నానాలి. నానితే పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత వచ్చేసి మినపగుండ్లు అండి. మినపగుండ్లు వచ్చేసి నేను ఒక 200 గ్రాములు తీసుకున్నాను. మినపగుండ్లు 200 గ్రాములు తీసుకుంటే రైస్ అనేది 400 గ్రాములు తీసుకోవాలి. అంటే 1:2 తీసుకోవాలి. ఇవి 2 గంటల ముందు, ఇవి 3 కూడా 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా రుబ్బింగ్ అనేది అవుతుంది. దీంట్లోకి బెల్లం తీసుకోవాలంటే 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఆ తర్వాత కొబ్బరి అండి. కొబ్బరి వచ్చేసి ఒక 200 గ్రామ్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ మినపగుండ్లు రైసు మనం మిక్సీ చేసుకుందామండి. కలుపుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ శనగపప్పు ఉంది కదండి, ఈ శనగపప్పు అనేది మనం కుక్కర్లో బయలు పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ శనగపప్పు అనేది మనం కుక్కర్లో బయలు పెట్టుకుంటాం. ఇక ఇది పెద్ద మోతాదులో అంటే 1 కేజీ పైన ఉంటే మాత్రం గ్రైండింగ్ చేసుకోవాలి. మేమైతే మామూలుగా మిక్సీలో వేస్తున్నాం. మాస్టర్ మనకు శనగపప్పు మనకు ఎన్ని విజిల్స్ వస్తే 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 to 4 విజిల్స్. ఇక మూత పెట్టి దీన్ని బయలు చేసుకున్నాం, దీన్ని మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు ఒక 3 నుంచి 4 విజిల్ వచ్చే వరకు మనం ఉంచుదామండి. ఇక మినపప్పు రైస్ కూడా మనం మిక్సీ చేసుకుందామండి. వాటర్ రాకుండా చూసుకోవాలి. లైట్గా వాటర్ పోసుకుంటే సరిపోతుంది దీంట్లో మిక్సీ చేసేటప్పుడు. పిండి మాత్రం కొంచెం గట్టిగానే ఉండాలండి, మరీ లూజ్ కావద్దు. వాటర్ కూడా లైట్గా పోసుకుంటూ ఉండాలి, మరీ ఎక్కువ పోసుకోవద్దు. ఇప్పుడు శనగపప్పు అయితే బయలైందండి, ఉడికింది. మనకు చూసుకోవచ్చు ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా కావద్దండి, ఎవరో మెత్తగా కావద్దు. మనం ఇప్పుడు శనగపప్పుని ఏ విధంగా అనుకోవాలో మురళి చూపించవా? ఇప్పుడు ఈ విధంగా అనుకోవాలండి. వాటర్ ఉన్నా పర్వాలేదు, మరీ ఎక్కువ ఉండదు వాటర్ మాత్రం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనకు పప్పు ఏ విధంగా ఉందో చూపించు మాస్టర్. ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మరీ హార్డ్ ఉంటే మాత్రం మిక్సీ పట్టుకున్నా పర్లేదు కదా, మిక్సీ అయినా పట్టుకోవచ్చు అండి. కొంచెం గ్యాస్ అనేది కొంచెం చిన్నగా పెట్టామండి. ఆ వాటర్ ఉన్నా కూడా ఏదైనా ఇంకిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఇప్పుడు 3/4 కేజీ బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకొని కలుపుకొని ఎలాచీ పొడి కూడా మేము ఆల్రెడీ మిక్సీ చేసుకున్నామండి. ఎలాచీ పొడి ఇది 1 స్పూన్ వరకు పడుతుందా? 1 స్పూన్ చాలు. వేద్దామా? 1 స్పూన్ ఎలాచీ పొడి అండి. ఎలాచీ వేంపింది కాదండి, మామూలు ఎలాచీ. ఇప్పుడు కొబ్బరి పొడి అనేది వేసుకుందామండి. ఒకవేళ వాటర్ ఉంది బాగా లూజ్ అయిందంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు కొంచెం. మంచి ఆరం వచ్చేస్తుంది, స్మెల్ మాత్రం అదిరిపోతుంది, వాసన మాత్రం. కొద్దిగా వాటర్ ఉంది కదా, కొంచెం గట్టిగా అయితే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకు చల్లగైన కొద్దీ గట్టిగా అయితేనే ఉంటుంది, నో ప్రాబ్లం. వాటర్ అనేది పూర్తిగా గుంజుకోవాలి ఇందులో, అప్పుడే మనకు పూర్ణం అనేది రౌండ్గా భలే వచ్చేస్తుంది. ఇది వాటర్ ఉంటే పూర్ణం అనేది సరిగా రాదు, రౌండ్గా రాదు. చూసారా ఎంత టైట్ ఉందో? ఈ విధంగా గట్టిగా ఉండాలండి. ఇప్పుడు పూర్ణం అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకున్నాం ఇదంతా. మంచి స్మెల్ అనేది వస్తుంటుంది చేస్తుంటే, అప్పుడే మనకు అర్థమైపోతుంటుంది.
ఒకవేళ చెప్తున్నా కదండి, ఒకవేళ లూజు ఉందనిపిస్తే మాత్రం కొబ్బరి పొడి ఇంకా యాడ్ చేసుకున్నా పర్వాలేదు, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు చల్లారేలోపు మనం పిండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇందులో పిండిలో ఏమేమి కలుపుతాం? మనం కొంచెం లైట్గా సాల్ట్ కలుపుకోవాలి. లైట్గా అంటే ఒక స్పూన్ అంత సాల్ట్ అండి, లైట్గా సరిపోతుంది. ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్న తర్వాత మాత్రం షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ వచ్చేసి మనకు ఒక టీ స్పూన్లు వచ్చేసి ఒక 3 వరకు వేసుకోండి. ఈ కొలతలకు 3 వరకు అయితే బరాబర్ సరిపోతాయి. టీ స్పూన్ సాల్ట్, 3 టీ స్పూన్ల షుగర్ వేసిన తర్వాత కలుపుకోవాలండి లైట్గా వాటర్ తోటి. మరీ వాటర్ అనేది ఎక్కువ పొయ్యొద్దు, జస్ట్ చల్లాలంతే దీని మీద. ఈ విధంగా కలుపుకోవాలి. ఏమీ లేదండి, మినపగుండ్లు వైట్ రైస్ 2 గంటల ముందు నానబెట్టుకున్నాం. నానబెట్టుకున్న తర్వాత అది మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను సాల్టు, 3 టీ స్పూన్ల షుగర్ వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాం. ఇదే దీని మొత్తం ప్రాసెస్. పూర్ణం పిండి ప్రాసెస్ అండి, మొత్తం టోటల్ ప్రాసెస్ ఇంతే, సింపుల్. ఇలా బాగా కలుపుకోవాలి, గడ్డలు రాకుండా చూసుకోవాలి. ఒక్క గడ్డ వచ్చినా కూడా పూర్ణం అనేది సరిగా పూర్ణం పేలిపోతుంది. ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. పిండి ప్యాటర్న్ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చండి. ఈ విధంగా ఉండాలి, మనకు మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు పూర్ణకు సంబంధించింది మనం కొంచెం నెయ్యి లైట్గా వేడి చేసుకోవాలండి. గోరెచ్చగా ఉండి ఇప్పుడు నెయ్యి రాసుకోవాలి చేతికి, హ్యాండ్కు. ఈ విధంగా చేసుకోవాలి. మన శనగపప్పు, బెల్లం, ఎలాచీ పొడి, ఈ విధంగా పూర్ణం అనేది చాలా జాగ్రత్త చేయాలండి. పిండి సరిగ్గా కలపకపోతే మాత్రం మీకు పూర్ణం పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సైజు వచ్చేసి మన నిమ్మకాయ సైజు ఉంటుంది కండి, చిన్న నిమ్మకాయ సైజు, ఆ సైజు అయితే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి మనకు. ఈ విధంగా ఉంటే బరాబర్ కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం అన్ని లడ్లు చేసుకుందామండి. మొత్తం ఎన్ని అయితే అన్ని చేసుకుందాం. మొత్తం టోటల్గా మనకి ఎన్ని వస్తాయో కూడా ఒకసారి చూద్దాం. మనం ఆయిల్ అనేది గోరెచ్చగా ఉండాలండి, మరీ ఓవర్గా ఆయిల్ హీట్ అనేది ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు ఆయిల్. ఈ విధంగా మీడియం సైజులో ఉన్నప్పుడు మనం వేసేయాలి. కొంచెం ఇలా అంటే వాటర్ సౌండ్ రావాలంటే, ఆయిల్ అనేది సౌండ్ రావాలి మనం వాటర్ వేసినప్పుడు లైట్గా వేసే. ఇప్పుడు పూర్ణం వేసే పద్ధతి కూడా మీరు చూసుకోవచ్చండి. ఇందులో వేసేసి మొత్తం ఈ 2 వేలతో ఇలా పైకి లేపాలి. అది ఆ విధంగా అందులో వేసుకోవాలి. మొత్తం ఈ పిండిలో వేసుకుంటున్నామండి. ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. మామూలుగా రెస్టారెంట్లో అయితే ఇంకా కొంచెం పెద్ద సైజ్ ఇస్తారు, పార్టీలకైతే కొంచెం చిన్న సైజ్ ఇస్తారు. మేము వచ్చేసి మీడియం సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు పూర్ణం వేసే పద్ధతి. మొత్తం పిండిలో వేసుకొని ఈ విధంగా 2 వేలతో ఒకసారి ఇలా అంటే సరిపోతుంది. మునిగిపోవాలండి, మనకు మొత్తం మునిగిపోవాలి పూర్ణం అనేది, బెల్లం పూర్ణం అనేది ఫస్ట్ మునిగిపోవాలి లోపల. 2 వేలతో సింపుల్గా వేస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. గ్యాస్ మాత్రం కాస్త మీడియమే ఉండాలండి మంట అనేది, మరీ ఓవర్గా ఉండొద్దు అస్సలు. ఇంకొక విషయం ఏంటంటే పూర్ణం అనేది ఖచ్చితంగా అడుగు పడుతుందండి. జస్ట్ ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది, మళ్ళీ పెట్టలేదు ఇంకా. కొంచెం జాగ్రత్త, అంతే, ఏం లేదు. అడుగు పట్టేంత మాత్రం కంగారు చాలా పేలుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి మెయిన్గా ఎందుకు పేలుతాయంటే సోడా వేస్తారు చాలామంది తెలిసి తెలియక. సోడా వేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా పూర్ణాలు అనేది పేలుతాయి. పూర్ణాలు పేలకుండా ఉండాలంటే మాత్రం సోడా అనేది యాడ్ చేయొద్దు. ఇంకొక విషయం, గ్యాస్ అయితే నేను పదే ఎందుకు స్లోగా చెప్తున్నానంటే గ్యాస్ అనేది స్లో ఉండాలండి. మీకు ఇంకొక విషయం అంటే పూర్ణానికి ఆయిల్ పట్టదు. మేము చూసేవారు ఎంత స్లో ఉందో గ్యాసు, ఈ విధంగా ఇంత స్లో ఉండాలి గ్యాస్ అనేది, ఆయిల్ పట్టదు, నో ప్రాబ్లం. ఇంకొకటి దీనికి కోటింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి లెవెల్లో. ఇప్పుడు చూసుకోవచ్చు, ఈ లెవెల్లో ఉండాలి. చూసుకోవచ్చండి, లైట్ బ్రౌన్ కలర్ కావాలి, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే మీకు పర్ఫెక్ట్గా అయినట్లు లెక్కండి. ఇప్పుడు తీసేద్దాం. ఇది వచ్చేసి మనకు 25 దాకా పూర్ణాలు అయ్యాయండి. అంటే ఇది ఒక మీడియం సైజు, చిన్న సైజు అనమాట. ఈ విధంగా చూశారు కదా పూర్ణం ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఉండాలండి, చాలామంది ఇష్టపడతారండి. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఫంక్షన్లో కానీ పెద్ద హోటల్స్లో కానీ సేమ్ ఇదే విధంగా మేము చేస్తామండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. దీంట్లో నెయ్యి వేస్తే మాత్రం టేస్ట్ మాత్రం ఇంకా వేరే స్థాయికి తీసుకెళ్తుందండి. ఒక్కటండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే. థ్యాంక్ యూ అండి. మనం ఇచ్చే పద్ధతి కూడా మీరు చూసుకోవచ్చండి. జస్ట్ హోల్ పెట్టేసి
ఈ విధంగా వేస్తే సరిపోతుంది.